హాయ్, ఇవాళ నేను రిసెక్షన్కి రాడికల్ రిసెక్షన్కి డిఫరెన్స్ చెప్పి కొన్ని మెడికల్ టర్మినాలజీ మజిలోస్కెలిటల్ సిస్టంలో ఏమొస్తాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిసెక్షన్ అంటే ఎక్కడైతే ట్యూమరో మాసో ఉంటుందో దాన్ని మాత్రమే రిమూవ్ చేసి క్లోజ్ చేస్తాడు. రాడికల్ రిసెక్షన్ అంటే ట్యూమర్తో పాటు చుట్టూ ఉన్న హెల్దీ టిష్యూస్ని కూడా కొంతవరకు రిసెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇఫ్ సపోజ్ ఇట్స్ ఎ క్యాన్సర్ టిష్యూ అనుకోండి, అది చుట్టుపక్కల ఉన్న టిష్యూస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి రాడికల్ రిసెక్షన్ అంటారు. సో మీకు రిసెక్షన్కి రాడికల్ రిసెక్షన్ డిఫరెన్స్ తెలియాలి, ఎందుకంటే కోడ్స్ అలా ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ రాడికల్ మాస్టెక్టమీ, రాడికల్ ప్రోస్టాటెక్టమీ, ఇవన్నీ ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉంటాయో దానికి కంపల్సరీ రాడికల్ రిసెక్షన్ జరుగుతుంది. ఇది డిఫరెన్స్. ఇప్పుడు కొంచెం మెడికల్ టర్మినాలజీ మజిలోస్కెలిటల్ సిస్టమ్ కామన్గా వచ్చే టర్మినాలజీ చూద్దాం. బోన్స్ రిలేటెడ్ అయితే ఆస్టియో అంటే బోన్, ఆస్టియోపోరోసిస్, ఇవన్నీ. ఆర్థ్రో అంటే జాయింట్, ఓకే, జాయింట్ రిలేటెడ్, ఆర్థ్రోస్కోపీ, ఆర్థరైటిస్, ఆర్థ్రోసెంటసిస్, ఇవన్నీ. స్పాండైలో అంటే వర్టబ్రే రిలేటెడ్, స్పాండైలోసిస్, స్పాండైలైటిస్, ఇవన్నీ. క్రేనియో రెఫర్స్ టు స్కల్, క్రేనియోటమీ, పార్ట్ ఆఫ్ స్కల్ని రిమూవ్ చేయడం. తర్వాత కాండ్రో అంటే రెఫర్స్ టు కార్టిలేజ్, కాండ్రోమలేషియా, ఇవన్నీ చూస్తాం కదా జాయింట్లో. నెక్స్ట్ మజిల్స్. మయో అంటే మజిల్, మయాల్జియా అంటే మజిల్ పెయిన్. టెండినో అంటే టెండాన్ రిలేటెడ్, టెండినైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టెండాన్. ఫేషియో అంటే కనెక్టివ్ టిష్యూ చుట్టూరా వైట్ థిన్ లేయర్ ఉంటుంది, దాన్ని ఫేషియా అంటారు. ఫెసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఫేషియా. ఇప్పుడు కొన్ని స్పైన్ రిలేటెడ్ చూద్దాం. కైఫో అంటే ఇట్లా గూని, అవుట్వర్డ్ కర్వేచర్ ఆఫ్ ద స్పైన్ ఈజ్ సెట్ టు బి కైఫో. ఇన్వర్డ్ కర్వేచర్ అయితే లార్డోసిస్ అంటారు. తర్వాత లాటరల్ కర్వేచర్ అంటే స్ట్రైట్గా ఉన్న స్పైన్ ఇట్లా పక్కకి బెండ్ అయితే స్కోలియోసిస్ అంటారు. నెక్స్ట్ మయలోమా అంటే బోన్ మ్యారో, ట్యూమర్ ఆఫ్ బోన్ మ్యారో. ఓమా అంటే ట్యూమర్, మయలో అంటే బోన్ మ్యారో. ట్యూమర్ ఆఫ్ బోన్ మ్యారో ఇస్ సెట్ టు బి మయలోమా. ఎక్టమీ అంటే సర్జికల్ రిమూవల్, లామినెక్టమీ, రిమూవల్ ఆఫ్ పార్ట్ ఆఫ్ వర్టెబ్రా. ప్లాస్టీ అంటే సర్జికల్ రిపేర్, ఆర్థ్రోప్లాస్టీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ ఎ జాయింట్. నెక్స్ట్ ఆర్థ్రోడెసిస్, సర్జికల్ ఫ్యూజన్ ఆఫ్ ఎ జాయింట్, ఆర్థ్రోడెసిస్ అంటే. ఓటమీ అంటే కట్టింగ్ ఓపెన్ ఆఫ్ ఎ బోన్, ఆస్టియోటమీ. తర్వాత గ్రఫీ అంటే రికార్డింగ్ అనమాట. గ్రఫీ అంటే ఏదైనా రికార్డ్ చేయడం. మయలోగ్రఫీ, ఇమేజింగ్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఓసిస్ అంటే డిసీజ్డ్ కండిషన్, అబ్నార్మల్ కండిషన్. ఆస్టియోఆర్థ్రోసిస్, ఇవన్నీ. మలేషియా అంటే చెప్పాను కదా, కాండ్రోమలేషియా, ఆస్టియోమలేషియా. నెక్స్ట్ కామన్ ఫ్రాక్చర్ అంటే రెండు బోన్స్ బ్రేక్ అయితే ఫ్రాక్చర్. స్ప్రెయిన్ అంటే ఇంజురీ టు ఏ లిగమెంట్. స్ట్రెయిన్ అంటే ఇంజురీ టు ఏ మజిల్ ఆర్ టెండాన్. మజిల్ ఆర్ టెండాన్కి ఇంజురీ అయితే స్ప్రెయిన్ అంటే లిగమెంట్కి ఇంజురీ అవ్వడం. బర్సటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బర్సా. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే